డాక్టర్ నమ్రత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్ది ఆమె అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. డాక్టర్ నమ్రత సరోగసీ ర్యాకెట్ ను ఛేదిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నమ్రతతో పాటు ఆమె సహాయకురాలు కళ్యాణిని కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులో ఉన్నారు నమ్రత కుమారులు జయంత్ కృష్ణ, ధీరజ్. అడ్వకేట్ గా పనిచేస్తున్నారు నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ. అయితే బాధితులను నమ్రత కుమారుడు అడ్వకేట్ జయంత్ కృష్ణ బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి కేసులైనా తప్పించుకుంటామంటూ బాధితులను బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో నమ్రత కళ్యాణిని కలిపి విచారించబోతున్నారు పోలీసులు. సరోగసి విషయంలో ఏం జరిగింది అనే దానిపై విచారించబోతున్నారు. బాధితురాలు ఫిర్యాదుపై నమ్రత కళ్యాణిపై ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. నమ్రతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. బిడ్డ పుట్టాక డిఎన్ఏ టెస్ట్ చేయించారు బాధిత తల్లిదండ్రులు. అయితే తమ బిడ్డ కాదు అని తేలడంతో డాక్టర్ నమ్రతను నిలదీశారు బాధితులు. చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలంటున్నారు బాధితులు. బాధితుల నంబర్లను బ్లాక్ చేశారు డాక్టర్ నమ్రత. గత నెల 23న సికింద్రాబాద్ సెంటర్లో డాక్టర్ నమ్రతను కలిసి అడగడంతో మిస్టేక్ జరిగిపోయింది అంటూ చాలా సింపుల్ గా చెప్పేశారు డాక్టర్ నమ్రత. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి తప్పించుకున్నారు డాక్టర్ నమ్రత. నమ్రతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఫ్రాడ్, చీటింగ్, ఎక్స్ట్రాషన్, ట్రాఫికింగ్ ఆరోపణలు ఆమెపైన ఉన్నాయి. బిఎన్ఎస్ సెక్షన్లు 61, 316, 335, 336, 340తో పాటు సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్లు 38, 39, 40 కింద సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. TV9 ఎక్స్క్లూజివ్ గా మనం ఫోకస్ చేస్తున్నాం. సరోగసీ మోసాలు, ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో సృష్టి ఆసుపత్రి నిర్వహిస్తున్న మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక బాధిత దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో తీగలాగితే డొంకంతా కదులుతోంది. డాక్టర్ నమ్రత మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే నమ్రత మోసాలు పరిమితం కాలేదు. విజయవాడ, వైజాగ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా నమ్రత మోసాలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. నిజానికి 2015లోనే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై కేసు నమోదైంది. డాక్టర్ నమ్రత లైసెన్స్ కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. అయినా కూడా వేరే వాళ్ళ లైసెన్స్ తో ఆమె దర్జాగా ఇలాంటి మోసాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కలీగ్ జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసాలు ఉదయం నుంచి కూడా మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాము, డే లాంగ్ ట్రై చేస్తున్నాము. ఇప్పుడు తాజాగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇలాంటి కొత్త విషయాలు కనుక్కున్నారు. 2015 నుంచి ఆమె మీద కేసులు నమోదయ్యాయి. ఇంకెవరైనా బాధితులు వస్తున్నారా? ఎస్ సంధ్య, తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క అరాచకం అంతా కూడా ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోనే దాదాపు జయకృష్ణ అని ఒక వ్యక్తి, ఎవరైతే నమ్రత కుమారుడు, అతను అడ్వకేట్ కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆయన ఒక ప్రాక్టీస్ అడ్వకేట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. నమ్రతకి 2 కుమారులు, అందులో జయంత్ కృష్ణతో పాటుగా ధీరజ్ కృష్ణ. జయంత్ కృష్ణ ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఇదంతా దందా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు తల్లి ఏదైతే ఈ సరోగసి పేరిట పెద్ద మొత్తంలో లక్షలు సంపాదించు మోసాలకు పాల్పడుతూ ఉంటే, కొడుకు ఈ బాధితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఆరోపణలు చేసినటువంటి క్రమంలో భాగంగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడతో పాటు వైజాగ్, హైదరాబాద్లలో కూడా వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. విజయవాడలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం అక్కడ ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో అక్కడ సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ధీరజ్ కృష్ణతో పాటు జయంత్ కృష్ణ, నమ్రత, వీళ్ళ ముగ్గురిని, అంతేకాకుండా మరికొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్కి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు వైజాగ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కళ్యాణిని సైతం కూడా హైదరాబాద్కు తీసుకొస్తూ ఉన్నారు. నమ్రతను, అంతేకాకుండా కళ్యాణిని, ఈ ఇద్దరిని కూడా పోలీసులు విచారించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక వేరే మహిళ, ఎవరైతే నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఒక మహిళ దగ్గర నుంచి ఆ బాబును తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తంగా 40 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. బాధిత దంపతులు 30 లక్షల రూపాయలు నమ్రతకి, అంతేకాకుండా తల్లి ఎవరైతే ఉందో ఆమెకి 10 లక్షల రూపాయలు ఈ విధంగా బేరం ఆడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటువైపు కళ్యాణిని, అంతేకాకుండా నమ్రతని, ఇద్దరిని కూడా విచారించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే సర్జన్గా ఉన్నటువంటి ఉషా సైతం కూడా పరారీలో
కస్టడీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ స్టాఫ్ సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి విచారించినటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇది కేవలం 1-2 రోజుల్లో అయిపోయేటటువంటి కేసు కూడా కాదు, చాలా పెద్ద చైన్ సిస్టమే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా కళ్యాణిని, నమ్రతను కూడా వాళ్ళిద్దరిని మ్యూచువల్గా కూడా విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా నార్జోన్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. సంధ్య. రైట్ జ్యోతి, అది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.